శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ తస్య నిస్సరతేవాణి జున్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, శని మారుతున్నాడు కదా మార్చి 29వ తేదీ నుంచి, దాని మూలంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి? అందులో ముఖ్యంగా శని భగవానుడు మారినప్పుడు ఒక 2 నెలలు రాహు కూడా ఇక్కడే ఉంటాడు. రాహు శనులు కలిసి ఉంటారు ఒక 2 నెలలు. ఆ 2 నెలల పరిస్థితి ఏంటి? మారకముందు ఇక్కడ శని ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు ద్వాదశ లగ్నాల వారికి? అదేవిధంగా అసలు జాతకమే తెలియదు అనుకునేటువంటి వారు, నక్షత్రము లగ్నము ఏమీ తెలియదు కొంతమందికి, అటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి శుభ ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాల్ని ఒక్కొక్క లగ్నరీత్యా తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే శని మీకు అర్ధాష్టమి శని అయిపోతుంది, 5లోకి వెళ్తున్నాడు. అర్ధాష్టమి శని ఎప్పుడైతే అయిపోతుందో గుర్తుపెట్టుకోండి, వృశ్చికం వారికి ఈ 4లో ఉండేటువంటి శని ఎప్పుడైతే 5లోకి వెళ్తున్నాడో, 4 శని ఎప్పుడు ఏం చేస్తాడంటే, చిన్నపిల్లలకైతే చదువు విషయంలో స్ట్రెస్, అంటే ఎంతో చదవాల్సి వస్తూ ఉంటుంది, గుర్తుండదు. చదవడం కాదు, ఇక్కడ చదువుతారు కానీ తీరా ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళేసరికి సగం మర్చిపోతుంటారు. ఎందుకు అంటే మంద సంబంధించిన గ్రహం 4లో సంచరిస్తుంది. లేదా పెద్దవాళ్ళకు అనుకోండి, ఏదో ఇల్లు కన్స్ట్రక్షన్ అని చెప్పి ప్రారంభిస్తారు. కన్స్ట్రక్షన్ ప్రారంభించిన కొద్ది కాలానికి ఆ మేస్త్రియో పని వాళ్ళో ఇంకో దగ్గర చూసుకొని వర్క్ చూసుకొని ఇక్కడ కొంచెం స్లో చేయడం, ఈ వర్క్ని 2 రోజులు రాకపోవడం, 2 రోజులు రావడం, ఇలా జరుగుతూ ఉంటాయి అర్ధాష్టమి శని జరిగేటప్పుడు. ఇంతకాలము మీకు వృశ్చిక లగ్నం ఆరు వృశ్చిక రాశి వారికి ఎప్పుడైతే ఈ శని 4లో సంచరిస్తున్నాడో ఈ బాధలు ఎవరైతే పడ్డారో, ఇంకోటి కూడా ఉంటుందండి, అర్ధాష్టమి శని జరిగేటప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా నిందలు, మీరు చెయ్యని పనికి మీరు నిందలు అనుభవిస్తూ ఉంటారు. అదేమిటండి, ఎందుకు అలా శని ఎందుకు అలా చేయాలి అంటే, ఇదంతా ఏమి కాదు, ఇదంతా కూడా మీరు చేసుకున్న కర్మే. ఆయనకేమీ పనిగట్టుకొని ఒకరిని నిందలు చేయించాలి, ఒకరికి రోగం ఇవ్వాలి, ఒకరికి ప్రమోషన్ ఇవ్వాలని ఏమీ పక్షపాతాలు ఉండవు. మీరు పూర్వజన్మల్లో ఎవరినో నిందించారు, ఆ నింద యొక్క కర్మ ఎవరు అనుభవించాలి? ఈ నిందించిన వాళ్ళే అనుభవించాలి. కాబట్టి మళ్ళీ ఈ జన్మలో పుట్టగానే ఆ కర్మ ఇలాగా అర్ధాష్టమి శని వచ్చినప్పుడు వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఓహో, నేను ఏదో పూర్వజన్మలో చేసిన కర్మ ఈ రూపంలో వస్తుందన్నమాట అని ఒకసారి దండం పెట్టుకొని మీ పని మీరు చేసుకోవడం. మరి ఈ 4లో శని జరిగేటప్పుడు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటున్నారు, చూసుకొని తీసుకోండి. వాహనం తీసుకుంటున్నారు, చూసుకొని తీసుకోండి. ఇల్లు ప్రారంభిస్తున్నారు, కోర్స్ తీసుకుంటున్నారు, ఏదైనా కోర్సు. కొంతమంది చూడండి, ఏదో హడావిడిగా నేను చేసేస్తానని డబ్బులు కట్టేస్తాం. తీరా 2 రోజులు అయిన తర్వాత, అరే ఈ కోర్సులో నేను ఎందుకు జాయిన్ అయినా, ఇది నాకు అర్థం కావట్లేదు, అసలు నా సబ్జెక్ట్కే లింక్ లేదని మళ్ళీ మానేయాలనిపిస్తూ ఉంటుంది. అది పర్టికులర్గా వృశ్చికం వారు 4లో శని జరిగేటప్పుడు ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. మరి 5లోకి వెళ్ళినప్పుడు మాత్రం రీసెర్చెస్ చేసేటువంటి వారికి బాగా యోగం ఇస్తుంది. ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా కలిసి వస్తాయి 5లోకి వెళ్ళినప్పుడు. కాకపోతే 5లో వెళ్ళినప్పుడు ఇక్కడ మందుడు పంచమ స్థానం కదా, నిర్ణయాలు మళ్ళీ ఇక్కడ సేమ్ మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. నిర్ణయాలు తీసుకునేప్పుడు ఆలస్యంగా నిర్ణయం తీసుకోవడం, ఇదిగో చెప్తానంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఉద్యోగం అవకాశం వచ్చింది, ఉద్యోగ అవకాశాలు రాగానే ఏం చేస్తారంటే, వాళ్ళు పిలుస్తారు, బాబు ఇట్లా పలానా టైంలో నువ్వు రెజ్యూమ్ పెట్టుకున్నావు కదా, నీకు ఉద్యోగం వస్తుంది, నువ్వు ఏంటి ఎప్పుడు చెప్తావు, ఎప్పుడు నువ్వు జాయిన్ అవుతావు అంటే చెప్తా అని పెండింగ్ పెడుతూ ఉంటాడు. సో పంచమ శని ఆల్వేజ్ మీకు లేట్ నిర్ణయాలు, మీ యొక్క నిర్ణయము లేట్గా తెలిపే యోగాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ విషయంలో మీరు కనుక బ్రేక్ చేయగలిగితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన, దక్షిణామూర్తి యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలి. దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేసుకుంటూ ధ్యానంలో కూర్చున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. కొంతమందికి లగ్నము కానీ, నక్షత్రము కానీ, రాశి కానీ ఏమీ తెలియదు. తెలిస్తే కనీసం ఏలినాటి శని నడుస్తుందా, అర్ధాష్టమి శని నడుస్తుందా, అష్టమి శని నడుస్తుందా అని ఒక క్లారిటీ ఉంటుంది. అయితే మీకు
ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా, శని అనగానే అదేదో మన మీద ఆయన కక్ష కట్టి ఇబ్బంది పెడుతున్నాడు అనుకుంటే పూర్తిగా రాంగ్. మీ కర్మే. నవగ్రహాలు కూడా రవి దగ్గర నుంచి 9 కూడా, అందులో 2 ఛాయాగ్రహాలు కూడా మీ యొక్క కర్మే ఆ రూపంలో వస్తుంది. మన కర్మ ఆ రూపంలో ఉందని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రెండవది, ఈ కర్మ దాటలేమా అంటే ఖచ్చితంగా దాటగలం. ఎప్పుడు? శని అంటేనే కర్మకారకుడు, కృషికారకుడు, శ్రమకారకుడు అంటారు. శ్రమ ఎంత మనం చేస్తే శని భగవానుడు అంత ఆనందిస్తాడు. ఇంట్లో పడుకుంటే మాత్రం ఆయన ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. శుభ్రంగా నేను ఏ పని చేయను, నాకు ఈజీ మనీ రావాలి, ఇలా ప్యాక్ ఆడితే నాకు డబ్బులు రావాలి, ఇలా ఇంకో దేంట్లోనో బెట్టింగ్స్ ఆడితే నాకు డబ్బులు రావాలి అని అనుకున్నారా, శని మొత్తం రోడ్డు మీదకి లాగుతాడు, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా రోడ్డు మీదకి లాగేటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే శని భగవానుడు. ఏది? ఈజీ మనీ రావాలనుకుంటే ప్యాకెట్లు ఆడుకోవడం, రమ్మీలు చూస్తుంటాం మనం ఇవాళ రేపు ఫోన్స్లో, రమ్మీ ఆడడం, లేకపోతే ఏదో గుర్రం పందాలకి వెళ్ళిపోవడం, లేకపోతే ఇంకోటి ఏదో పందాలు. అంటే వాళ్ళు తెలివితేటలు ఏమి పెట్టకుండా, ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చొని నాకు డబ్బులు రావాలి, లేకపోతే గోవా వెళ్ళిపోయి ఇట్లాంటివి చేసే వాళ్ళకి శని ఎక్కడా సహకరించడు. మీరు అనొచ్చు మరి, ఏమండి మరి కొంతమందికి వస్తుంటాయి కదంటే పూర్వజన్మల్లో విపరీతమైన పుణ్యకర్మలు ఏవో చేసి ఉంటారు వాళ్ళు, అందుకే వాళ్ళకి ఒక్కోసారి లాటరీలో డబ్బులు రావడము, ఏ నిధి దొరకడమో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే శనికున్న గొప్ప క్వాలిటీ ఏంటంటే, కృషి చేశారా ఆయన ఎక్కడా మిస్ అవ్వనివ్వడండి డబ్బులు ఇవ్వడం, నథింగ్, సమస్య లేదు. అయితే ఇక్కడ మీకు మరి నక్షత్రము రాశి తెలియని వారి పరిస్థితి ఏమిటి అంటే, శని 12లో న్యాచురల్ 12th హౌస్లో తిరిగేటప్పుడు పర్టికులర్గా అది కూడా రాహుతో తిరుగుతున్నాడు కాబట్టి కొంచెం అందరూ అంటే ఈ తెలియని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ తిరిగేటువంటి శని దేశకాల పరిస్థితుల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తాడంటే, జీవుల మీద కొంచెం హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ మీద ప్రభావం చూపిస్తూ ఉంటాడు ఇక్కడ తిరిగే శని. ఎందుకంటే ఇక్కడ శని ఇక్కడ ఉంటూ గురురాశుల్లో ఉంటూ మరో గురురాశులను చూస్తున్నాడు, జీవుల మీద, హెల్త్ మీద. అలాగే కర్మ, వర్క్ మీద. అంటే నేను మీకు గతంలో ఇక్కడికి శని కుంభంలోకి ఎంటర్ అయ్యేటప్పుడే మీకు హెచ్చరించాను 2 సంవత్సరాల క్రితమే. శని ఇక్కడ నుంచి స్లోగా మేషం వరకు వెళ్తున్నాడు. అందరూ కూడా వాళ్ళ ఉద్యోగాలతో పాటు వాళ్ళు సొంతంగా ఏం చేయగలరు, వాళ్ళకి ఏం టాలెంట్ ఉంది, ప్రతి ఒక్కరిలో ఒక గొప్ప టాలెంట్ దాగి ఉంటుంది. వాళ్ళ టాలెంట్ ఏంటో గుర్తించి దాన్ని సైడ్గా పెట్టుకొని దాని ద్వారా కూడా సైడ్ ఎంతో కొంత మనీ ఎర్న్ చేసుకునేటువంటి దీంట్లోకి జనాలందరూ వెళ్ళవలసినటువంటి పరిస్థితి రాబోతుంది. అలా వెళ్ళాలి, ఇప్పటి నుంచే మీరు సెట్ చేసుకోవాలని. అందుకని ఏంటి, శనిలోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో మళ్ళీ ఇంకొంచెం దాని యొక్క ప్రభావం పెంచుతూ ఉంటుంది. పెద్ద పెద్ద దేశాల్లో కొంత ఆర్థిక మాన్యాలు రావడం, కొన్ని వర్క్ చేసేటువంటి విధానాల్లో చాలా మార్పులు రావడం, కొన్ని ధర్మ విరుద్ధమైనటువంటి కొన్ని పరిస్థితులు రావడం, రాజ్య సంబంధించినటువంటి విషయాల్లో, రాజకీయ నాయక సంబంధించినటువంటి విషయాలు అనేకమైనటువంటి మార్పులు జరగడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి స్లోగా శని యొక్క సంచారం ఎప్పుడైతే మారుతూ వస్తూ ఉందో. కాబట్టి మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలిసినా తెలియకపోయినా ఏమైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు పనులన్నీ ఆలస్యం అవుతున్నాయి అంటే పూర్వజన్మల్లో ఎక్కడో శనికి సంబంధించిన దోషం మీరు చేశారు, అది ఈ కర్మలో ఈ రూపంలో వచ్చింది. అందుకని మీరు చేయవలసింది ఏమిటంటే, శనివారాలు ప్రత్యేకంగా తైలము ఒంటికి రాసుకొని చక్కగా స్నానం చేయండి, దానివల్ల కొంత దోషం పోతుంది. రెండవది, మధ్యాహ్నం పూట నిద్రపోకండి పొరపాటును కూడా. చిన్నపిల్లలు, స్త్రీలు, బాగా ఏజ్డ్ పర్సన్స్కి సంబంధం లేదు, వాళ్ళు నిద్రపోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఎనర్జీ సరిపోదు, మాటికి మేలుకు వస్తూ ఉంటుంది. మధ్యాహ్నం పూట కాసేపు నిద్రపోవాలి. ఇంట్లో స్త్రీలు ఇంట్లో పనులు ఉంటాయి, పాపం వాళ్ళు పొద్దున్నే లేచి చేస్తారు, వాళ్ళకి శనికి సంబంధం ఇబ్బంది ఏమి ఉండదు. కానీ మంచి యువకులు ఒక 15 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ వయసు నుంచి ఒక 55 ఏళ్ళ వయసు వరకు ఉండే వాళ్ళందరూ కూడా యువకుల కిందకే వస్తారు. వీళ్ళు మధ్యాహ్నం పూట కాసేపు నిద్రపోవడం ఇట్లాంటివి చేయకండి, శని ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. మళ్ళీ కొంతమంది సాధకులు ఉంటారు, రాత్రి సమయంలో జపం చేసుకుంటారు, రాత్రంతా అమ్మవారి జపాలు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు మధ్యాహ్నం పూట కాసేపు పడుకోవచ్చు, దానికేం కాదు. నైట్ డ్యూటీ చేస్తూ ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. కానీ మీకు ప్రభావం పడకుండా ఉండాలంటే మాత్రం ఇవి ఖచ్చితంగా పాటించాలి. ఎక్కువగా వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజెస్ చేయాలంటే మార్స్ ఎనర్జీని పెంచుకోవాలి. ఇక్కడ హోమాలకు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తుండాలి, చండీ హోమము లేదా చండీ పారాయణం చేస్తుండాలి. ఆంజనేయ స్వామి ఆలయం కానీ, నరసింహస్వామి ఆలయం కానీ, ఏదైనా శక్తి దేవత ఆలయాలు లేదా గణపతి ఆలయం లేనట్లయితే మీకు దగ్గరలో రావి చెట్టు ఉన్నా కూడా దాని చుట్టూ ప్రదక్షిణం చేసినా కూడా మీకు ఆ యొక్క దోషం అనేటువంటిది పరిపూర్ణంగా తొలగిపోతుంది.
సో ఈ రకంగా చేసి మీ యొక్క అభివృద్ధి ఆ యొక్క స్వామివారి అనుగ్రహం లేదా అమ్మవారి అనుగ్రహం ద్వారా మీరు పొందాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.